హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే వ్లాగ్ తీద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఓన్లీ సండేనే పెడుతున్నాను. ఇంకా డైలీ వ్లాగ్స్ పెడితే రొటీన్గా సీరియల్ స్టోరీస్ లాగానే ఉంటుంది కదా అని చెప్పి నేను పెట్టట్లేదు అనమాట. సో ఇంకా సండే రోజు లేవడమే లేటు, ఇంకా దొరికేదే వారంలో ఒక్కరోజు, మనకు కూడా హాలిడే కదా అని చెప్పేసి ఇంకా సాటర్డే నైట్ చపాతీలు చేశాను అనమాట. ఈ మధ్యన సండే రోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే 9-9:30కి లేస్తున్నాము, 11 గంటలకి టిఫిన్, 3 గంటలకి లంచ్, అది డైజెషన్ కాదు ఏం కాదు అని చెప్పేసి ఇంకా సాటర్డే నైటే ఇంకా నేను ఆ రోజు ఫాస్టింగ్ ఉంటా కాబట్టి వీళ్ళ కోసము, మా హస్బెండ్ కోసం, పాప కోసం చేసిన చపాతీలు ఉంటాయి. ఇంకా అలా ఇంకొంచెం ఎక్కువ చేస్తే చాయ్ పెట్టేసుకుంటే చాయ్లో తినేస్తాం అనమాట. చాయ్ విత్ చపాతీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మురుకులు, అప్పాలు వేసుకొని తిన్నా కూడా మస్తు ఉంటుంది. ఆ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఏ పనులు తప్పకపోయినా, ఇంకా బట్టలు, ఇల్లు క్లీనింగ్, గిన్నెలు అయితే తప్పదు కదా. సండే అయితేంది, మండే అయితేంది, వాటికి మాత్రం హాలిడే ఉండదు, మనకు హాలిడే ఉన్నా. సో ముందైతే లేవగానే బట్టలు వేసేస్తానండి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ ఆరవని చెప్పేసి లేవగానే బట్టలు వేసేస్తా. అలాగే మా కోసం వాటర్ పెట్టేస్తాను. ఎవరో ఒకరు స్నానాలు చేస్తూనే ఉంటారు. మళ్ళీ తర్వాత ఏంటంటే సండే రోజు షాపింగ్కి వెళ్ళాము. ఇంకేమేమి తీసుకున్నామో కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఇంకా ఇల్లు అయితే రోజు ఊడుస్తూనే ఉంటా. ఆ మంచం కింద చీపురు పోదు. ఒక్కొక్కసారి అయితే ఓపిక ఉన్న రోజులు గట్టిగా ఊడ్చేసింది అనుకోండి, చాలా బూజు వెళ్ళిపోతుంది. సో ఇంత బూజు వెళ్ళిందనమాట. సో నాకేమనిపిస్తుంది అంటే, ఒక 10 రోజులు నన్ను ఎవ్వరు లేపొద్దు. మార్నింగ్ 9కి లేవాలి, మంచిగా లేసేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండాలి, హ్యాపీగా తినాలి, టీవీ ఫోన్ పట్టుకొని కూర్చోవాలి, మధ్యాహ్నం టైంకి లంచ్ పెట్టాలి అండ్ ఈవినింగ్ టైంకి డిన్నర్ పెట్టాలి అన్నట్టు అనిపిస్తుంది తెలుసా. అంత బద్ధకంగా ఉంటుంది. మార్నింగ్ 5 o'clockకి 5:30కే లేస్తున్నానండి. ఇంకా హస్బెండ్ తొందరగా వెళ్ళడం వల్ల ఇంకా చాలా నిద్ర సరిపోవట్లేదు. నైట్ ఏవో ఆలోచనలు, ఏవో బాధలు, వాటి వల్ల ఆలోచించుకుంటే సరిగ్గా నిద్ర పట్టదు, మార్నింగ్ లేవబుద్ధి కాదు, చాలా చిరాకుగా ఉంటుంది. మీకు ఈ విధంగా అనిపిస్తుందా? ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి ఒక 10 days రెస్ట్ దొరికితే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. సో అలా దొరికేదైతే ఓన్లీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా పోయింది. నాన్న జరిగిపోయారు కాబట్టి ఇదివరకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాన్న పొద్దున్నే అమ్మ టిఫిన్ చేయకపోయినా కూడా బయట నుంచి మంచిగా ఫ్రెష్గా దోశ, పూరి ఇలాంటి తెచ్చి పెట్టేది. ఇక మటన్, చికెన్ కంపల్సరీగా తినే రోజులు ఉంటే వారంలో 3-4 రోజులు కంపల్సరీగా తెచ్చిపెట్టేది. 9 గంటలకు లేచేవాళ్ళం. అప్పుడు కూడా ఇక లేరా బిడ్డ అని చెప్పేసి మా నాన్న అంటూ ఉంటే అప్పుడు లేచి, అబ్బా ఇంటి దగ్గర లేవాలి, ఇక్కడికి వచ్చినాక కూడా లేవాలనా అని చెప్పి వాళ్ళ మీద తిట్టుకుంటూ లేచి మంచి నిమ్మలంగా మొహాలు కడిగి చాయ్ తాగి టిఫిన్ తిని భలే ఉండేదండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ జూలై బిఫోర్ వరకు 1 year నుంచి అన్ని కష్టాలే, అన్ని బాధలే, అంతా ఏడుపులే. అవి ఏ రకంగా ఉంది అని అంటే, నాన్న చనిపోవడం అనేది మాకు చాలా పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది. ఇంకా మాకు అన్నదమ్ములు లేరనమాట, 2 sisters కాబట్టి మాకు మా నాన్న చాలా జాయ్ఫుల్గా ఉండేది, ఫ్రెండ్ లాగా ఉండేది, ఒక గైడ్ లాగా ఉండేది, ఒక బ్రదర్ లాగా ఉండేది. నాట్ ఓన్లీ ఫాదర్, హీఈస్ ఆల్ అనమాట. నాకు ముఖ్యంగా చిన్నదాన్ని కాబట్టి నన్ను బాగా ప్యాంపరింగ్ చేసేది, బాగా గారాబం చేసేది. ఇంకా నాన్న లేనిది అసలు తీసుకోలేకపోతున్నాం మేము. ఇంక అందులో నుంచి బయటికి రావాలి కాబట్టి మూవ్ ఆన్ అవుతున్నాము. ఇంకా ఇల్లు క్లీన్ చేసేసాను. సాటర్డే పూజ అయిపోయింది కదా, ఇంకా సండే దేవుని దగ్గర పూలు అవన్నీ తీసేసి మళ్ళీ 10 అవుతుంది టైము, దీపారాధన అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. సో ఇలా సాటర్డే రోజు నేను ఫాస్టింగ్ ఎలా ఉంటానంటే, మార్నింగ్ ఏం తినాను, ఆఫ్టర్నూన్ తింటాను అండ్ ఈవినింగ్ ఏదైనా స్వీట్ చేసుకొని తింటాము. లేకపోతే ప్రసాదం చేసిన రెసిపీ ఉంటే, అన్నంది కాంది, రవ్వ కేసు అలాంటివి ఉంటేనే తింటాను, ఇంకా లేకపోతే సేమియా చేసుకొని తింటాం అనమాట. ఆ తర్వాత సండే మార్నింగ్ బాగా ఆకలిస్తూ ఉంటుంది. ఇంకా చపాతీ, చాయ్ తినేసిన తర్వాత 20 days అయిపోయింది లిటరల్లీ నాన్ వెజ్ తినక. 2 వారాలు అవుతుంది, 20 days అవుతుంది దగ్గర. ఎందుకంటే గణేష్ నవరాత్రులు తినలేదు కదా 11 days, అంతకుముందు 5 days బిఫోర్ కంపేర్ చేసుకుంటే దగ్గర 15 to 20 days మధ్యలో అవుతుందండి. ఇంకా ఈరోజు తొందరగా షాపింగ్కి వెళ్ళాలి. 11-11:30 కల్లా వంట చేసుకొని వెళ్ళినామంటే నిమ్మలంగా షాపింగ్ చేసుకొని వచ్చేసరికి 2-2:30 అవుతుంది. మంచిగా ఆకలి మీద ఉంటాం, మంచిగా తినొచ్చు అనుకున్నాము. కానీ మేము లేచి పనులన్నీ చేసుకొని తినేసరికి చాలా సేపు అయిపోయింది. ఇంకా చికెన్ అయితే తెమ్మని చెప్పాను, చికెన్ పలావ్ చేద్దామని చెప్పేసి. నాకు చికెన్ బిర్యానీ తినాలని చాలా క్రేవింగ్స్ ఉండే.
యాక్చువల్లీ మా హస్బెండ్ ఏమన్నారంటే ఎట్లాగో షాపింగ్కి వెళ్తున్నాం కదా బయటనే తిందాము అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా నెక్స్ట్ వీక్ ఊరికి వెళ్తున్నామండి, అక్క దగ్గరికి వెళ్తున్నాము గుజరాత్కి. అక్కడ వీడియోస్ కూడా పెడతాను, సాధ్యమైనంత వరకు షూట్ చేసి ఇంకెవరికి తెలియదు. సో నేను సాధ్యమైనంత అక్కడక్కడ నేను ఏమేమి ప్లేస్ కవర్ చేస్తాను అవన్నీ పెడతాను. ఇంకా అక్కడికి వెళ్తున్నాం కదా, ఇంకా బయట ఫుడ్ తింటే అసలే బయట దోమలకి అసలు హోటల్లో కూడా మంచిగా ఉండట్లేదు అంటున్నారు. మళ్ళీ డెంగ్యూలు చికెన్ గున్యాలు కూడా వస్తున్నాయి, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఇంట్లోనే తిందాంలే, ఊరికి పోయే ముందు మళ్ళీ రిస్కులు అన్నందుకు అని చెప్పేసి చికెన్ తెమ్మని చెప్పేశాను. ఇంకా చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసేసాను, పసుపు ఉప్పు కారము, ఆ తర్వాత కొంచెం చికెన్ బిర్యానీ మసాలా ఉంటే అదే వేసాను, ధనియాల పొడి జీలకర్ర పొడి, ఆ తర్వాత గరం మసాలా, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి, కొంచెం కలర్ కోసం, పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ లాస్ట్ వీక్ మమ్మీ వచ్చినప్పుడు వినాయక చవితికి అప్పుడు వచ్చినప్పుడు మంచిగా ఫ్రెష్గా నూరి పెట్టింది, అది 2 స్పూన్లు దట్టంగా వేసేసాను. కొంచెం ఆయిల్ అండ్ పెరుగు ఆప్షనల్, పలావ్లో నిమ్మకాయ రసం వేసుకుంటారు, పెరుగు అనేది ఏం వేసుకోరు, కానీ నేను కొంచెం టేస్ట్ ఉండని అని చెప్పేసి పెరుగు కూడా వేసాను, కొంచెం పచ్చిమిర్చి వేసాను, ఆ తర్వాత నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మంచిగా చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. టైం ఉన్నట్లయితే గంట సేపు చేయవచ్చు, టైం లేకపోతే కనీసం ఒక 20 to 30 minutes అయినా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇంకా ఇందులో నేను రెసిపీ కూడా ఒకటి పెడదామని చెప్పి ఈ వ్లాగ్లోనే రెసిపీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మంచిగా అన్నీ కలుపుకొని చికెన్కి అన్నీ మ్యారినేట్ చేసి పెట్టేశాను. చూసారా, ఈ విధంగా మంచిగా చికెన్కి అన్నీ పట్టేలాగా మ్యారినేట్ చేసుకున్నాను. అన్నీ మన టేస్ట్కి సరిపడా తీసుకోవాలి. ఇలా ఒక ½ an hour సేపు పక్కన పెట్టుకోవాలండి. సో చికెన్ పలావ్లో బ్రౌన్ ఆనియన్స్ ఏం అవసరం లేదండి. సో మంచిగా బాస్మతి రైస్ని కూడా నేను ఇక్కడ ఒక 300 grams దాకా రైస్ తీసుకున్నాను. చికెన్ క్వాంటిటీ డబుల్ ఉంది. సో ఒక ½ kg తీసుకురామంటే మా ఆయన కొంచెం ఎక్కువనే తీసుకొచ్చారు. స్కిన్లెస్ అని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇంకా దాంట్లో ఆనియన్స్ అండ్ టమాటా, పలావ్లో టమాటా వేసుకోవచ్చు, అవన్నీ వేసేసాను. అండ్ గరం మసాలా దినుసులు నేను ఎక్కువ స్పైసెస్ అయితే ఎక్కువ యాడ్ చేయను. ఆ తర్వాత చికెన్ పలావ్లోకి కొంచెము మంచి మిర్చి కసాలని ఉంటుంది కదా, అది చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఒకటి చేద్దాం అనుకుంటే అది ఒకటి అయ్యింది. సో మొత్తానికి అయితే టేస్ట్ ఈ మిర్చి కసాలను ఓకేగా వచ్చింది. ఆ చికెన్ పలావ్ ప్రిపరేషన్ కోసము స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే కుక్కర్లో చేస్తున్నాను, చాలా తొందరగా అయిపోవాలని చెప్పేసి. నార్మల్గా ఒక పెద్ద గిన్నెలో కూడా చేసుకోవచ్చు, అందులో మంచిగా ఒక దట్టంగా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది వేసుకొని ఇక్కడ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. నేను ఇక్కడ పట్ట, షాజీరా, లవంగ, దాల్చిన చెక్క వేసుకున్నాను. నా దగ్గర ఈసారి బగారాకు కూడా లేకుండా అది స్కిప్ చేశాను అనమాట. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ అలాగే పచ్చిమిర్చి ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇంకొక 2-3 ఉంటే వేసేసాను. ఆ తర్వాత ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయినాక టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఒక 2 సైజులైనా, 1 టమాటా లేదా 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాక ముందుగా మనము మర్చిపోయాను, ఇందులో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తరుగు కూడా వేస్తున్నాను. పలావ్ కాబట్టి కరివేపాకు తరుగు కూడా వేయొచ్చు. ఇది వేసినాక టమాటా ముక్కల్ని వేయాలి. తర్వాత అవన్నీ మగ్గనిచ్చుకున్న తర్వాత చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనము నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఆల్రెడీ రైస్ని నేను ఒక ½ an hour పైన నానబెట్టాను, చికెన్ని ½ an hour పైన నానబెట్టాను కాబట్టి వాటర్ ఎక్కువేం పడవు, ఒక గ్లాస్ వాటర్ పడుతుంది అంతే. ఆ గ్లాస్ వాటర్ని వేసుకొని నేనైతే ఒక 10 విజిల్స్ పెట్టుకున్నాను. నేను పొల్లుగా తినమండి మేము, ఏ ఫుడ్ అయినా మేము మెత్తగానే తింటాము, చాలా మెత్తగా తొందరగా డైజెస్ట్ అవ్వాలని చెప్పేసి. సో మెత్తగా కావాలని చెప్పి నేనైతే ఇక్కడ 8 విజిల్స్ పెట్టాను, అన్న అవసరం లేదు, 3-4 విజిల్స్ పెట్టుకుంటే పొల్లులో బిర్యానీ లాగా వస్తుంది. ఆ తర్వాత మనము చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు రైస్ని కూడా వేసాం కాబట్టి బాస్మతి రైస్కి సరిపడా కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది టెస్ట్ చేసుకోండి, సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి. అండ్ ఒకవైపు మిర్చి కసాలను కూడా మంచిగా రెడీ అవుతుంది. సో దీని రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకొకసారి చేసినప్పుడు పోస్ట్ చేస్తాను. సో దీంట్లో నేను ఒక 3/4 గ్లాస్ వాటరే వేసుకున్నానండి. ఆ తర్వాత మీద నుంచి కొంచెం పుదీనా, కొత్తిమీర మిగతా అది వేసేసుకొని మూత పెట్టేసుకొని 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవడమే చికెన్ పలావ్ని. ఇక వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాను అనమాట. నేనైతే జీన్స్ విత్ టాప్ వేసేసుకున్నాను. ఈ టాప్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. జీన్స్ వచ్చేసి మా నాన్నది, అండ్ చిన్నగా ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్తోని పేరప్ చేసేసాను. అండ్ మా పాప కూడా జీన్స్ వేసుకొని టీ షర్ట్ వేసేసుకుంది. సో మీకు చూపించమని అంటుంది అనమాట.
ఇంకా ఆ తర్వాత అయితే షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి. కేఎల్ఎంకి వెళ్ళాము. ఇంకా ఇంటి దగ్గరలో ఉన్న ఒక షాప్కి అయితే చూసాం కానీ అంత నచ్చలేదు. ఇంకా కేఎల్ఎంకి వెళ్తే మంచి ఆఫర్స్ ఉంటాయండి, మంచి తొందరగా దొరుకుతాయి కదా, అందరికీ దొరుకుతాయి కదా, మెన్ అండ్ ఉమెన్ చిల్డ్రన్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ కొంచెం కొద్దిగా తీసిన షూటింగ్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మనది ఉంటుంది, లేడీస్ది ఉంటుంది కుర్తీస్ సెక్షను. సో ముందు నేనైతే కుర్తీస్ తీసుకున్నాను, చాలా కుర్తీస్ తీసుకున్నాను, చాలానే, ఎందుకంటే ముగ్గురి కలిపి మంచిగానే లేసింది అమౌంట్. మా హస్బెండ్ కూడా తీసుకున్నారు, పాప తీసుకుంది, నేను తీసుకున్నాను. దసరా దివాళీ షాపింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీక్ ఊరికి వెళ్తున్నానని చెప్పాను కదా, ఆ ఊరికి సంబంధించిన షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా అక్క పిల్లలకి అయితే ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే నేను ప్రతిసారి తీసుకుంటున్నాను. సో పాపకి ఫిట్ అవ్వట్లేదు, అక్క వాళ్ళ పాపకి ఫిట్ అవ్వట్లేదు, బాబు బక్కగా ఉంటాడు, వాడికి కూడా ఫిట్ అవ్వట్లేదు. ఇంక ఈ బట్టలు తీసుకుపోవడం, గిఫ్ట్స్ తీసుకుపోవడం అంటే నన్ను అడిగితే అమౌంట్ ఇవ్వడం బెటర్. ఆ అమౌంట్ పిల్లల పేరు మీద వాళ్ళకి కిడ్డీ బ్యాంక్లో వేసుకోవచ్చు, లేదా తల్లిదండ్రులన్నా వాడుకోవచ్చు దానికన్నా అవసరం ఉంటే, లేదా వాళ్ళకే మళ్ళీ దివాళీకి ఏదైనా కొనిస్తుందని చెప్పేసి అనే నేను డిసైడ్ అయిపోయాను ఈసారి. ప్రతిసారి నేను ఆ పెళ్ళైనప్పటి నుంచి అక్క దగ్గరికి వెళ్ళింది చాలా తక్కువ. అక్క పెళ్ళై 10-11 years అవుతుంది. ఆ 11 yearsలో ఒక 11 times కూడా మేము వెళ్ళలేదు అక్కడికి. సో ఎందుకంటే సందర్భం ఉంటేనే. ఇంకా లాస్ట్ టైం 2021లో అక్క వాళ్ళ బాబుది 21st day పుట్టెంటుకల ఫంక్షన్ ఉండే, అప్పుడు డాడీ ఉండే, ఇంకా డాడీ తీసుకెళ్ళిందే. ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇంకా నేను ప్రతిసారి వెళ్ళినప్పల్లా పిల్లలకి ఏదైనా బట్టలు తీసుకెళ్తాను, యాక్చువల్లీ వచ్చేటప్పుడు అమౌంట్ ఇస్తాను. ఇంకా నేను ఈసారి ఆ బట్టలు వెళ్ళొద్దు అని చెప్పేసి నేనైతే మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఓన్లీ అమౌంట్ ఇచ్చేస్తే అమౌంట్ దేనికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి మా నాన్నది కూడా అదే ఉండే అనమాట. ఎవరైనా పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా ఈ బట్టలు పెడతారు, ఎందుకు పెడతారో అర్థం కాదు. ఆ బట్టలు వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అదే అమౌంట్ ఇస్తే వాళ్ళకు ఉండే ఖర్చుల్లో కొంచెం అనే ట్రాలీ అవుతుంది, లేదా వాళ్ళకి వేరే పరంగానే అవసరం పడతాయి అని చెప్పేసి మా నాన్న అనేది. ఇంకా నేను ఇక్కడ నుంచి మా నాన్నే ఫాలో అయిపోదాం అని చెప్పేసి అమౌంట్ ఇద్దాం, లేదా అక్కడ దాన్ని నచ్చితే కొనిద్దాంలే అనుకున్నాను అనమాట. ఇంకా కేఎల్ఎం షాపింగ్కి వెళ్ళినాక మేము షాపింగ్ చేస్తూ ఉంటే ఇంకా పాప వచ్చేసి ఇంక అంత మంచిగా షూట్ చేస్తుంది అనమాట. ఇదంతా తనే షూట్ చేసింది. ఇంకా నా షాపింగ్ అయిపోయినాక 2nd floorలో పాప షాపింగ్ చేసేసాము. తనకి కూడా మంచిగానే తీసుకున్నాం బట్టలు, 5-6 జతలు పేర్స్ తీసుకున్నామండి. తనకి అన్నీ మంచి క్లాస్ తన కలెక్షన్స్ కూడా నేను వీడియో తొందరలో పోస్ట్ చేస్తాను. సో మొన్న తన బీరువా చదువుతూ ఉంటే అవన్నీ షూట్ చేసి పెట్టుకున్నాను. సో తనకి అన్ని క్లాసిక్ మోడల్ లాంగ్ ఫ్రాక్స్, మంచి డిజైన్ మంచి మన కల్చర్ ఉట్టిపడేలాగా ఉండే ఫ్రాక్స్ ఉన్నాయి, కానీ వెస్టర్న్ ఫ్రాక్స్ అనేవి లేవు, వెస్టర్న్ డ్రెస్సెస్ అనేవి లేవు. సో ఈసారి ఎలా అయినా సరే తనకి వెస్టర్న్ డ్రెస్సెస్ తీసుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయి దసరా దివాళీకి కూడా ఆ వెస్టర్న్ డ్రెస్సెస్ తీసుకున్నాం ఈసారి. తన కలెక్షన్ కూడా చాలా మంచిగా దొరికినాయి. అండ్ ఫైనల్లీ మా హస్బెండ్ కూడా తీసుకున్నాం అనమాట. ఆయనకి కుర్తా పైజామా ఇంతవరకు లేదు. సో నాకు ఎందుకు ఆయనకి ఎప్పటి నుంచో కుర్తా పైజామా తీసుకోవాలని నాకు బాగా కోరికగా ఉండే. అండ్ 2-3 ఫార్మల్ డ్రెస్సెస్ అండ్ కుర్తా పైజామా తీసుకున్నాడు. సో దీంతో మంచిగానే ఎంత ఖర్చు చేసి ఉంటామో అందాదా మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అలా అయినా మీరు నా వీడియో చూస్తున్నారని నేను కూడా ఫీల్ అవుతాను. సో ఇంకా షాపింగ్ అయిపోయింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అప్పటికి మాకు 4 అయిపోయిందండి. ఫుల్ ఆకలిస్తుంది. ఇంకా ఆకలికి ఆగలేక ముందైతే నేను పలావ్ తినేసాం మేము. ఇంకా తినేటప్పుడు షూట్ చేద్దాం అనుకున్నాను ప్లేట్లో పెట్టుకొని, కానీ అంత ఓపిక తీరిక లేకుండే చాలా అలసిపోయినాము. లిటరల్లీ 3-4 hours షాపింగ్ పట్టింది. చాలా నిలబడి అలసిపోయేసరికి ఇంక ఇంటికి వచ్చి తిన్నాక మిగతాది ఊడ్చి పెట్టేసినాక అప్పుడు వీడియో తీసాను అనమాట. సో ఇంత కష్టపడి తీసి వీడియో తీసుకోకపోతే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ వీడియో తీసేసాను. తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే చెప్పులు కొనుక్కున్నాము. సో ఇంటి దగ్గరనే చిన్న షాప్లో చెప్పుల షాపింగ్ చేసాము నేను పాప. మీ ఊరికి పోవడమేమో కానీ షాపింగ్ బాగానే ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి నేను మా హస్బెండ్ అనుకుంటున్నాం అనమాట. ఇంకా నేను వచ్చేసి బ్లాక్ చెప్పులు అండ్ మా అప్ప వచ్చేసి హిల్స్ కొనుక్కుంది ఫస్ట్ టైము. ఇంకా చెప్పులు షాపింగ్ అయిపోయినాక ఈవినింగ్ అలా చాయ్తో ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇంకా లగేజ్ కూడా సదిలేసాను అనమాట, బ్యాగ్ కూడా సదిలేసాను. మరి నాకు ఈ వీక్ పిఎస్ వస్తాయి. పిఎస్ వచ్చినాక నాకు బిరువా ముట్టుకోబుద్ధి కాదు, కొత్త బట్టలు ముట్టుకోబుద్ధి కాదు. సో నేను ఇంకా ఏమేమో బట్టలు తీసుకున్నాను అని చెప్పేసి అది వీడియో కూడా ఇందులో పెడదామని చెప్పేసి పెడితే కానీ అది చాలా లెంత్ అయిపోతుంది. అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను. వాటి యొక్క వీడియోస్ నేను షార్ట్స్లో పెడతాను. ఏమేమి కుర్తీస్ తీసుకున్నాను, ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాను, ఎంతెంత పడ్డాయి అని చెప్పేసి ఒక 2-3 షార్ట్స్లో పెట్టేస్తాను. ఇందులోనే యాడ్ చేయడం వల్ల అది లాంగ్ లెంత్గా అయిపోతుందని చెప్పేసి యాడ్ చేయట్లేదు. టోటల్గా అన్ని డ్రెస్సెస్ కానీ పాప డ్రెస్సెస్ కానీ చాలా కంఫర్ట్గా వచ్చాయి అండ్ చాలా బాగున్నాయి. సో నేను కొంచెం లావు ఉండడం వల్ల అన్ని 3/4 స్లీవ్స్ తీసుకున్నాను. అండ్ దసరా దివాళీ షాపింగ్ అండ్ ఊరు షాపింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎవ్రీథింగ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. అండ్ తర్వాత రేపటికి కూడా కూరగాయలు కట్ చేసి పెట్టేసేసుకున్నాను. దోసకాయ పప్పు అండ్ క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై చేద్దామని చెప్పేసి. సో ఇలా కట్ చేసి పెట్టుకుంటే రేపు మార్నింగ్ నాకు హెవీగా పని ఉన్నట్టు అనిపించదండి. 5
5కి లేవాల్సి వస్తుంది, 5:30కి లేవాల్సి వస్తుంది. లేవగానే కటింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోద్ది అని చెప్పేసి నేను ముందు రోజు నైటే కలర్ చేంజ్ కానివి కూరగాయలు కొన్ని ఉంటాయి కదా, అలాంటివన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఫైనల్లీ బిగ్ బాస్తో ఇంకా మా డే అయితే ఎండ్ చేసేసాము. ఇంకా అబ్బాయి ఎలిమినేట్ అయ్యారు కదా, సో అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బిగ్ బాస్ చూస్తున్నారా కూడా చెప్పండి. సో ఇదండి ఈ రోజున సండే వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కేఎల్ఎం షాపింగ్ అయితే నేను మంచిగా ఎంజాయ్ చేస్తామని చెప్పాలి. సో దాని యొక్క వీడియోస్ అయితే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.